దేవుడు ఆయన ఒక్కడే ఉంటుంది. ఆయన యేసు ప్రభువే కనుక అన్ని గ్రంథాలలో తనను గురించిన సమాచారాన్ని ఆయన తెలియజేసుకున్నాడు. అవి నిజమైన దేవుడా నేను నమ్మాను, నీ ఇష్టం అది నమ్మేది నమ్మండి. ఒకటానికి చావు ఉంది, ఈ జీవితం దాటిన తర్వాత అర్థమైంది నిజమైన దేవుడు ఎవరు. అప్పుడు తెలుసుకున్న లాభం ఏముంటుంది. ఇక కాబట్టి బ్రతుకున్నప్పుడే మన సృష్టికర్తను మనం తెలుసుకోవాలా. మన యేసు ప్రభు గురించి బైబిల్లోనే కాదు, వేదాలలో ఉంది, ఖురాన్లో ఉంది, ఇతర గ్రంథాలు ఏ గ్రంథం తెచ్చుకున్న ఆ గ్రంథంలో యేసు ప్రభు గురించి మ్యాటర్ ఉంటుంది. ఈ చిత్రం ఇది ఎంత అద్భుతం చూడండి, ఎంత ఆశ్చర్యం చూడండి. ఎందుకో చెప్పిన అన్ని మత గ్రంథాల్లో యేసు ప్రభు గురించి ఇవ్వబడింది. ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు ఒక్క యేసు ప్రభువే కనుక. దేవుడు ఆయన ఒక్కడే ఉంటాడు, యేసు ప్రభువే కనుక అన్ని గ్రంథాలలో తన గురించిన సమాచారాన్ని ఆయన తెలియజేసుకున్నాడు. బైబిల్లో భవిష్యత్తు ఉందండి. ఒక మనుషుడికి గతం తెలుసు కానీ భవిష్యత్తు తెలుసా? బైబిల్లో దేవుడు నిజమైన దేవుడు కనుక జరగబోయే సంగతులను కూడా రాయించాడు ఆయన. బైబిల్లో ఈ సృష్టి ఎలాగ జరిగిందో క్లియర్గా ఉంది. బైబిల్లో దేవుడు నిజమైన దేవుడు కనుక, ఈ సృష్టి చేసిన సృష్టికర్త కనుక బైబిల్లో తనకు అసలు సృష్టి ఎలా ఆరంభమైంది ఆయన రాశాడు. అసలు పాపం ఎలా ప్రవేశించింది, మనిషి ఎలా పుట్టాడు, జంతువులు ఎలా పుట్టినాయి, అసలు సృష్టి ఎలా పుట్టింది అనేది రాశాడు. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే బైబిల్లో సృష్టి ఎలా జరిగిందో ఉంది, సృష్టి ఎలా అంతమవుతుందో భవిష్యత్తు కూడా రాశాడు ఆ దేవుడు. ఆ దేవుడు పరిశుద్ధుడు అని వాక్యం చెబుతుంది. ఆ దేవుడు ఏ పాపము చేయలేడు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపాన్ని అసహించుకుంటాడు, పాపాన్ని చేస్తున్న చూడలేడు. అసలు అంత సున్నితమైన మనసు కలిగిన వాడు ఆయన. అన్యాయాన్ని చూడలేడు, అంత సున్నితమైన మనసు కలిగిన వాడు ఆయన. అటువంటి దేవుడు అన్ని మత గ్రంథాల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కనుక. కాబట్టి ఎన్నెన్నో ఆధారాలతో యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మానంటే, నమ్ముతున్నాను, ఆయన వెంబడిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను. కాబట్టి యేసు ప్రభు దేవుడా కాదా, అసలు యేసు ప్రభు నిజమైన దేవుడేనా అనే ప్రశ్న కొంతమందికి వేసుకోవచ్చు. మీరు దేవుళ్ళు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. యేసు ప్రభు నిజమైన దేవుడు ఎందుకు అంటే, యేసు ప్రభుని గురించి వాక్యం ఏమంటుంది అంటే, దేవుడు అతి సుందరుడు, నీ నరుల కంటే అతి సుందరుడుగా ఉన్నావు అంటుంది వాక్యం. కొంతమంది దేవుళ్ళు ఎట్లాగా చేసుకుంటున్నారో మీకు తెలుసు. కొంతమంది రకరకాలుగా వింత ఆకారాల్లో దేవుడిని చేస్తున్నారు, దేవుడు అని ఆయనకు మొక్కుతున్నారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అతి సుందరుడు, నరుల కంటే అతి సుందరుడు. మనల్ని ఇంత చక్కగా చేస్తున్నాడు, చండాలంగా ఉంటాడా? కాబట్టి నాకెన్నెన్నో ఆధారాలతో యేసు ప్రభు నిజమైన దేవుడా నేను నమ్మాను, నీ ఇష్టం అది నమ్మేది నమ్మంది, బలవంతం ఏమీ లేదు. కానీ ఒకటైతే నిజం, ఈ జీవితం అయితే శాశ్వతం కాదు, ఒకనాటికి చావు ఉంది. ఈ జీవితం దాటిన తర్వాత అర్థమైంది నిజమైన దేవుడు ఎవరు. అప్పుడు తెలుసుకున్న లాభం ఏముంటుంది. ఇక కాబట్టి బ్రతుకున్నప్పుడే మన సృష్టికర్తను మనం తెలుసుకోవాలా. మన తండ్రిని, మన కన్న తండ్రిని, మన తల్లిని తండ్రిని చేసింది ఆయన మనం తెలుసుకోవాలి. ఆయన తెలుసుకొని ఆయన వెంబడించినప్పుడే మన జీవితంలో సంతోషం అండి. నా జీవితంలో సంతోషం ఉండేది కాదు, ఆనందం ఉండేది కాదు, వేదన, ఎటుపోతున్నానో ఏం చేస్తున్నానో అర్థమయ్యేది కాదు. నా దేవుడు నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, సృష్టికర్త అయిన దేవుడిని నేను కలుసుకున్నాను, ఆయన తెలుసుకున్నాను, ఆయన నేను పొందుకున్నాను. ఆయన తన ఆత్మలో సైతం నాకు పాలు దయచేశాడు. ఇప్పుడు ఆయన నాకు తోడై ఉన్నాడు. నేను అనుకుంటా ఉంటాను, ఇక నా జీవితంలో ఎంత సమాధానం వచ్చిందో తెలుసా అండి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. బ్రతుకున్నప్పుడు ఏదైనా నా యేసయ్య ఉన్నాడు, నాకేంది అనే ధైర్యం.